నిజామాబాద్ జిల్లాలో ప్రజావాణి వేదికగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. తాన కాలాన్కు చెందిన శిరీష అనే గిరిజన మహిళ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ద్వారా ఫ్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని మెరిట్ లిస్ట్లో స్థానం సంపాదించినప్పటికీ ఆమెకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇవ్వకుండా అన్యాయంగా మరొకరికి కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కనీస అర్హత అయిన ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని వ్యక్తులకు పోస్టులు కేటాయించడం ఎలా సాధ్యమైందని శిరీష ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణిలో ఈ సందర్భంగా జిల్లా సంఘం అధ్యక్షులు గండ్ల రాంచందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి పోస్టులు కేటాయించిన జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓపై తక్షణమే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మెరిట్ ఉన్న గిరిజన మహిళకు ఉద్యోగం ఇవ్వకుండా వేరొకరికి కేటాయించడం అన్యాయం మాత్రమే కాకుండా ప్రభుత్వ నియామక విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి శిరీషకు న్యాయం చేయాలని ప్రజావాణి వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు తానాకాలం గ్రామానికి సంబంధించిన ఇంబోలి శిరీష అనే అమ్మాయికి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఇవ్వడంలో చాలా తప్పులు తడకగా వ్యవహరించారని చెప్పేసి మేము ఇక్కడ కలెక్టరేట్ రావడం జరిగింది. ఇంతకుముందు కూడా గత సంవత్సరం నుంచి సుమారుగా ఇప్పటికీ ఒక 6 సార్లు మేము కలెక్టర్ని కలిసాం, డిఓని కలిసాం. ఎవరు కూడా సరైనటువంటి రెస్పాండ్ ఇవ్వడం లేదు.